హలో హాయ్ నమస్తే అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ఈరోజు నేను మాట్లాడబోయేది చెడు అలవాట్లు కల మనుషుల గురించి నేను మాట్లాడబోతున్నాను. చెడు అలవాట్లు కలవారు ఎప్పుడు మారుతారు అంటే, ఆ మనిషిలో మార్పు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? అతనికి జబ్బన్నా రావాలి, లేదా అతని దగ్గర ఉన్న డబ్బంతా పోవాలి. ఆ విషయం గురించి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాను. నా జీవితం నా ఇష్టం, నా దగ్గర డబ్బుంది, నా శరీరం సహకరిస్తుంది, నాకెవ్వడూ చెప్పక్కర్లేదు అని అనుకునే వాళ్ళు మన చుట్టూ చాలామంది కనిపిస్తూ ఉంటారు. కానీ ఎంతటి వాడినైనా కాలం ఒకరోజు గట్టిగా తలుపు తడుతుంది. పెద్దలు ఒక మాట చెప్తారు, మనిషిలో మార్పు అనేది ఎప్పుడొస్తుందో తెలుసా? అతని దగ్గరున్న డబ్బన్నా పోవాలి, లేదా ఏదైనా జబ్బన్నా రావాలి అని. అవును, వినడానికి ఇది చాలా కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది అక్షరాలా నిజం. చెడు అలవాట్లకు బానిసై జీవితాలను రోడ్డున పడేసుకుంటున్న వారు ఏ దశల్లో నాశనమవుతున్నారు? అసలు మనిషి అంతదాకా వెళ్లకుండా ముందే ఎలా మారాలి? ఈరోజు వీడియోలో కళ్ళు తెరిపించే కొన్ని నిజాలను, ప్రాక్టికల్ విషయాలను వివరంగా మాట్లాడుకుందాం. మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒక మనిషి తప్పు చేస్తున్నప్పుడు 100 మంది మంచి మాటలు చెప్పినా వినడు, కానీ ఒకే ఒక్క దెబ్బ పడితే నిలువునా మారిపోతాడు. ఎందుకు? మంచి మాటలకు లొంగని మనిషి కాలం కొట్టే దెబ్బలకు ఎందుకు మోకరిల్లుతాడు? చెడు అలవాట్లు ఉన్న వారి జీవితాల్లో డబ్బు మరియు జబ్బు అనేవి కేవలం పదాలు కావు. అవి ఒక మనిషి అహంకారాన్ని సర్వనాశనం చేసే ఆయుధాలు. ఈరోజు మనం చూడబోయే వీడియోలో అలవాట్లు మనిషిని ఎలా లోబరుచుకుంటాయి, సర్వస్వం కోల్పోయాక వచ్చే మార్పు వల్ల లాభమేంటి, అసలు ముందే మారడం ఎలా సాధ్యం అనే విషయాల గురించి లోతుగా మాట్లాడుకుందాం. ఒకప్పుడు కోట్లకు పడిగెత్తిన వ్యక్తి ఈరోజు రోడ్డు మీద అడుక్కుంటున్నాడు. నిన్నటిదాకా సింహంలా తిరిగిన మనిషి ఈరోజు హాస్పిటల్ బెడ్పై ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నాడు. వీళ్ళిద్దరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటో తెలుసా? చెడు అలవాట్లు. అవును, డబ్బున్నప్పుడు పొగరుతో, ఆరోగ్యం ఉన్నప్పుడు అహంకారంతో బతికిన వాళ్ళు ఆ రెండూ పోయాక కానీ మారరు. డబ్బన్నా పోవాలి, జబ్బన్నా రావాలి. ఏ మనిషైనా పుడుతూనే చెడ్డవాడిగా పుట్టడు. అలాగే మొదటి రోజే ఎవరు వ్యసనాలకు బానిసలు అయిపోరు. మరి ఎక్కడ మొదలవుతుంది ఈ కథ? చాలా సింపుల్గా, సరదాగా అనే ఒక్క మాటతో మొదలవుతుంది. స్నేహితుల ఒత్తిడి అనో, కాస్త కొత్తగా ట్రై చేద్దామనో, లేదా లైఫ్లో ఉన్న కాస్త ఒత్తిడిని మర్చిపోవడానికి అనో, ఇలా ఏదో ఒక చిన్న కారణాలతో మనిషి చెడు అలవాట్ల వైపు మొదటి అడుగు వేస్తాడు. నిజానికి ప్రారంభంలో ఈ అలవాట్లు ఒక అద్భుతమైన ప్రపంచాన్ని చూపిస్తాయి. దాన్నే భ్రమల సామ్రాజ్యం అంటారు. అంటే నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడు దీన్ని ఆపేయగలను, ఇది నా కంట్రోల్లోనే ఉంది అనే ఒక గుడ్డి నమ్మకం మనిషిలో ఏర్పడుతుంది. కానీ అక్కడే అసలైన ప్రమాదం దాగుంది. ఇక్కడ మనం ఒక శాస్త్రీయమైన విషయాన్ని అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా ఒక చెడు అలవాటును, అంటే ధూమపానం కావచ్చు, మద్యపానం కావచ్చు, జూదం కావచ్చు, వీటిని ఆస్వాదిస్తున్నప్పుడు డోపమైన్ అనే రసాయనం విడుదలవుతుంది. ఇది మనకు తాత్కాలికమైన ఆనందాన్ని, ఒక రకమైన కిక్ను ఇస్తుంది. మెదడు చాలా తెలివైంది, అదే సమయంలో చాలా ప్రమాదకరమైంది కూడా. ఆ తాత్కాలిక ఆనందానికి అలవాటు పడిన మెదడు ప్రతిసారి అదే ఆనందం కావాలని కోరుకుంటుంది. మొదట్లో వారానికి ఒకసారి చేసే పని మెల్లగా రోజుకు ఒకసారి అవుతుంది. ఆ తర్వాత రోజులో చాలాసార్లు చేయకపోతే పిచ్చెక్కిపోయే స్థితికి చేరుకుంటుంది. నా దగ్గర తగినంత డబ్బుంది, నా ఖర్చులకు నేనే బాధ్యుడిని అనే ధీమా. వయసులో ఉన్నప్పుడు లివర్ పాడవుతున్నా, గుండె బలహీనపడుతున్నా బయటకు తెలియదు. నాకేం కాదు, నా బాడీ చాలా స్ట్రాంగ్ అనే ఒక అపోహ ఉంటుంది. ఈ డబ్బు, ఆరోగ్యం అనే 2 పిల్లర్లు ఉన్నంతకాలం వెనక నిలబడిన కుటుంబం ఏడుస్తున్నా పట్టించుకోరు. సమాజం హితవు చెప్తున్నా వినరు. ఎవరైనా మంచి మాట చెప్పడానికి వస్తే నీ పని నువ్వు చూసుకో అంటూ అహంకారంతో సమాధానమిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో ఆ వ్యసనమే వారి సర్వస్వం. తాము ఒక అగాధంలోకి పడిపోతున్నామనే స్పృహ కూడా లేనంతగా ఆ భ్రమల సామ్రాజ్యంలో మునిగిపోతారు. కానీ ప్రకృతి నియమం ఒకటుంది. ఏ భ్రమ అయినా ఒకరోజు బద్దలు కావాల్సిందే. ఆ బద్దలయ్యే రోజు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? మనిషి అహంకారాన్ని కాలం ఎలా అణిచివేస్తుంది? చెడు అలవాట్ల ఊబిలో ఉన్న మనిషిని మార్చడానికి కాలం ప్రయోగించే మొదటి అస్త్రం ఆర్థిక పతనం. అంటే జోబు ఖాళీ అవ్వడం, ఉన్న ఆస్తి కరిగిపోవడం. పెద్దలు ఊరికే అనలేదు డబ్బన్నా పోవాలి అని. ఎందుకంటే వ్యసనపరుడి అహంకారానికి పవర్ సప్లై చేసేది అతని దగ్గర ఉన్న డబ్బు. ఆ డబ్బే గనక చేతిలో లేకపోతే సగం వ్యసనాలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి.
కానీ ఆ స్థితి రావడానికి ముందు జరిగే నష్టం అంతా ఇంతా కాదు. మొదట్లో చెడు అలవాట్ల కోసం ఖర్చు పెట్టే వందలు వేల రూపాయలు పెద్దగా అనిపించవు. దీనిదేముంది, నా సంపాదనలో ఇది చాలా చిన్న భాగం అని సరిపెట్టుకుంటారు. కానీ వ్యసనం పెరిగే కొద్దీ దాని ఆకలి కూడా పెరుగుతుంది. జీతం డబ్బులు సరిపోవు, ఇంట్లో దాచిన డబ్బులు మాయమవ్వడం మొదలవుతుంది. ఆ తరువాత ఫ్రెండ్స్ దగ్గర, తెలిసిన వాళ్ళ దగ్గర అప్పులు చేయడం అలవాటవుతుంది. ఇక్కడే అసలైన పతనం స్టార్ట్ అవుతుంది. అప్పులు ఇచ్చేవాడు రోజూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే సమాజంలో అంతవరకు సంపాదించుకున్న గౌరవం ఒక్కసారిగా మట్టిపాలవుతుంది. అయినా సరే ఆ అలవాటును వదులుకోలేక చాలామంది ఉన్న ఇల్లునో, పొలాన్నో లేదా భార్య మెడలోని పుస్తల తాడునో తాకట్టు పెడతారు లేదా అమ్మేస్తారు. ఎప్పుడైతే అప్పులు తీర్చడానికి దారి లేక కొత్తగా అప్పులు పుట్టక ఆస్తి అంతా అమ్ముడుపోయి రోడ్డున పడతారో అప్పుడు ఆ మనిషి చుట్టూ ఉన్న ఆ భ్రమల సామ్రాజ్యం ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అంతవరకు నువ్వు తోపు, నువ్వొక పెద్ద తురుము అంటూ వెనక తిరిగిన తాగుబోతు స్నేహితులు లేదా జూదగాళ్ళు జేబులో పైసా లేదని తెలియగానే ముఖం చాటేస్తారు. ఫోన్ చేసినా ఎత్తరు, కంటికి కనిపిస్తే పలకరించరు. అప్పుడు ఆ వ్యక్తికి ఒంటరితనం అంటే ఏమిటో తెలుస్తుంది. జేబులో ఒక్క రూపాయి కూడా లేక ఆకలి వేస్తున్నా కొనుక్కోలేని స్థితి వచ్చినప్పుడు మనిషి బుద్ధి స్థిరపడుతుంది. ఆ నిస్సహాయత, ఆ అవమానం అతని మైండ్కి గట్టిగా స్ట్రక్ అవుతాయి. ఛా, ఒకప్పుడు ఇంత లగ్జరీగా బతికాను, ఈరోజు ఈ చిన్న అలవాటు కోసం నా జీవితాన్ని, నా కుటుంబాన్ని ఎంత రోడ్డున పడేశాను అని నిలువునా నలిగిపోతాడు. నిజానికి ఈ ఆర్థిక పతనం అనేది చాలా పెద్ద దెబ్బే. కానీ ఒక రకంగా చూస్తే ఇది ఒక అవకాశం. ఎందుకంటే డబ్బు పోయినా కష్టపడి మళ్ళీ సంపాదించుకోవచ్చు. కానీ కొంతమంది ఈ ఆర్థిక దెబ్బ తగిలినా మారరు. నాకెలాగూ అప్పులున్నాయి కదా, పోయేదేముంది అని మరింతగా ఊబిలోకి దిగిపోతారు. అలాంటి మొండి ఘటాలను మార్చడానికి కాలం తన దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తుంది. అదే జబ్బు రావడం. ఆ భయంకరమైన పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. డబ్బు పోయినప్పుడు మారకపోయినా ప్రాణ నష్టం జరగదు, మళ్ళీ సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ కాలం ప్రయోగించే రెండవ అస్త్రం ఉంది చూశారు, అది చాలా క్రూరమైనది, అదే సమయంలో అత్యంత ప్రభావవంతమైనది. అదే జబ్బు రావడం. చెడు అలవాట్లు ఉన్నవాడు నా శరీరం నా ఇష్టం, నా ఆరోగ్యం నా ఇష్టం అని ఎంత అహంకారంతో మాట్లాడినా లోపల ఉన్న అవయవాలు మాత్రం ఆ విషయాన్ని అంగీకరించవు. తాను తీసుకునే ప్రతి సిగరెట్ పొగ ఊపిరితిత్తులను నల్లగా మారుస్తుంది. తాను తాగే మద్యం చుక్క లివర్ను మెల్లగా కుళ్ళిపోయేలా చేస్తుంది. కానీ వయసులో ఉన్నప్పుడు శరీరం ఆ తప్పులన్నింటినీ భరిస్తూ వస్తుంది. అయితే దానికి కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ దాటిన రోజు శరీరం ఒక్కసారిగా తిరగబడుతుంది. ఒకరోజు అకస్మాత్తుగా కడుపులో భరించలేనంత నొప్పి రావడం లేదా రక్తం పడడం జరుగుతుంది. కంగారుగా హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయిస్తే డాక్టర్ చేతిలో ఒక రిపోర్ట్ పెడతాడు. అందులో లివర్ సిరోసిస్ అనో, క్యాన్సర్ మొదటి దశ అనో లేదా గుండెలో బ్లాక్స్ ఉన్నాయనో రాసి ఉంటుంది. ఆ ఒక్క రిపోర్ట్ చూసినప్పుడు అంతవరకు ఆకాశంలో విహరించిన ఆ మనిషి యొక్క అహంకారం ఒక్కసారిగా పాతాళానికి పడిపోతుంది. నాకు ఇంకా కొద్ది రోజులే టైం ఉందా, నేను చనిపోతానా అనే మరణ భయం కళ్ళ ముందు కదలాడుతుంది. వ్యసనపరుడు ఎప్పుడైతే హాస్పిటల్ బెడ్ మీద పడతాడో, ఆక్సిజన్ మాస్క్ ముఖానికి తగులుతుందో అప్పుడు గాని అతనికి లోకం తాలూకు అసలు రంగు తెలియదు. అంతవరకు తనతో పాటు కలిసి కూర్చొని మందు కొట్టిన ఏ ఒక్క ఫ్రెండ్ అక్కడ ఉండడు. తాను ఏ భార్యనైతే ఏడిపించాడో, ఏ పిల్లలనైతే నిర్లక్ష్యం చేశాడో వాళ్లే తన ప్రాణాలను కాపాడుకోవడానికి డాక్టర్ కాళ్ళు పట్టుకుంటుంటారు. తన ట్రీట్మెంట్ కోసం ఉన్న కొద్దిపాటి సొమ్మును లేదా నగలను అమ్మేస్తుంటే చూస్తూ ఏడవడం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితి. ఆ ఐసీయూ రూంలోని నిశ్శబ్దంలో, ఆ సెలైన్ చుక్కల శబ్దంలో మనిషికి తన జీవితం మొత్తం ఒక సినిమా రీల్లా కళ్ళ ముందు తిరుగుతుంది. ఛా, ఎంత తప్పు చేశాను, నా చేతులతో నా జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా నన్ను నమ్ముకున్న వాళ్లను కూడా రోడ్డున పడేశానే అని లోపలే కుమిలిపోతాడు. ఇక్కడ వచ్చే మార్పు కేవలం బుద్ధి మారడం వల్ల రాదు, భయం వల్ల వస్తుంది. ప్రాణం మీద తీపి, చావు కళ్ళ ముందుకు రావడం అనేవి మనిషిని ఎంతటి వ్యసనం నుంచైనా సరే ఒక్క క్షణంలో దూరం చేస్తాయి. అంతవరకు సిగరెట్ లేదా మద్యం లేకపోతే ఒక్క రోజు కూడా గడపలేని మనిషి డాక్టర్ ఇంకొక చుక్క తాగినా చచ్చిపోతావు అని చెప్పగానే దాన్ని ముట్టుకోవడానికి కూడా వణికిపోతాడు. కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన అతి ముఖ్యమైన ప్రశ్న ఒకటి ఉంది. మనిషి మారడానికి ఇంత పెద్ద నష్టం జరగాలా?
చేతిలో పైసా లేకుండా పోయి శరీరం రోగాలమయమయ్యాక మారితే ఆ మార్పు వల్ల ఉపయోగం ఏంటి? అసలు ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాకముందే ఒక మనిషి ఎలా కళ్ళు తెరవాలి అనే అత్యంత కీలకమైన విషయాలను మనం మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనం చూసింది ఒక చేదు నిజం. డబ్బన్నా పోవాలి లేదా జబ్బన్నా రావాలి, ఈ రెండే మనిషిని మారుస్తాయనేది సమాజంలో మనం చూస్తున్న నిరంతర సత్యం. కానీ ఇక్కడ ఒక్క క్షణం ఆగి గుండె మీద చెయ్యి వేసుకొని ఆలోచించండి. సర్వస్వం కోల్పోయాక రోడ్డున పడ్డాక వచ్చే మార్పు వల్ల ఏం లాభం? లివర్ సగం కుళ్ళిపోయాక, ఊపిరితిత్తులు పాడైపోయాక, డాక్టర్లు చేతులెత్తేసే స్థితికి వచ్చాక నేను ఇకపై మారతాను అంటే ఆ మారిన జీవితానికి అర్థమేముంది? మనల్ని నమ్ముకున్న కుటుంబానికి మనం ఇచ్చే ఆనందం ఏముంది? అనుభవించి మారడం బుద్ధిహీనత. ఇతరుల అనుభవాలను చూసి ముందే మనం మారాలి. మరి ఆ వైపు మనం అడుగులు వేయడం ఎలా? ఈ ఊబి నుండి ముందే బయటపడడం ఎలా? దానికి 3 ముఖ్యమైన సూత్రాలున్నాయి. అందులో మొదటిది, భ్రమల నుండి బయటకు రండి. నాకేం కాదు, నేనెప్పుడైనా ఆపేయగలను అనే భ్రమను వెంటనే వదిలేయండి. మీ మెదడు మిమ్మల్ని మోసం చేస్తుంది. మీరు వ్యసనాన్ని కంట్రోల్ చేయడం లేదు, వ్యసనమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది అనే నిజాన్ని ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత త్వరగా మీరు సేఫ్ జోన్లోకి వస్తారు. రెండవది, మీ భార్య, మీ పిల్లలు, మీ తల్లిదండ్రుల ముఖాలను గుర్తు తెచ్చుకోండి. మీరు ఏదైనా చెడు అలవాట్ల వైపు అడుగులు వేస్తున్న ప్రతిసారి ఒక 5 సెకండ్లు కళ్ళు మూసుకొని మీ తల్లిదండ్రుల ముఖాలనో, మీ భార్య పిల్లల నవ్వులనో గుర్తు తెచ్చుకోండి. నా తాత్కాలిక ఆనందం కోసం వీళ్ళ భవిష్యత్తును నేను నాశనం చెయ్యాలా? నేను లేకపోతే రేపు వీళ్ళ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న మీ అంతరాత్మను కదిలిస్తే ఏ వ్యసనమైనా మీ ముందు మోకరిల్లాల్సిందే. మీ కుటుంబమే మీ జీవితానికి అతిపెద్ద మోటివేషన్ కావాలి. ఇక మూడవది, ప్రత్యామ్నాయాలను వెతుక్కోండి. అంటే ఒక అలవాటును పూర్తిగా తుడిచివేయడం కష్టం, కానీ దాన్ని మరొక మంచి అలవాటుతో రీప్లేస్ చేయవచ్చు. మీకు ఒత్తిడి అనిపించినప్పుడు సిగరెట్ లేదా మద్యం వైపు వెళ్లకుండా వ్యాయామం చేయడం, నచ్చిన పుస్తకం చదవడం, కుటుంబ సభ్యులతో గడపడం లేదా ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం వంటి పాజిటివ్ పనులపై దృష్టి పెట్టండి. చివరిగా ఒక మాట, జీవితం అనేది చాలా చిన్నది, అదే సమయంలో చాలా విలువైనది. కాలం మనకు ఎప్పుడూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. బుద్ధి ఉన్నవాడు పక్కవాడికి తగిలిన దెబ్బలను చూసి నేర్చుకుంటాడు. మొండివాడు తనకు దెబ్బ తగిలే వరకు ఆగడమే కాకుండా తగిలాక కూడా కోలుకోలేడు. డబ్బు జబ్బు వచ్చి మన కళ్ళు తెరిపించేలోపే మన వివేకంతో, మనకున్న విచక్షణ జ్ఞానంతో మన కళ్ళు మనమే తెరుచుకుందాం. చెడు అలవాట్లను ఈరోజే, ఈ క్షణమే వదిలేద్దాం. మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాల్లో వెలుగును నింపుదాం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా మీ కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.